జై శ్రీరామ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రతి ఫ్రైడే మాకు కూరగాయలు వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం మా ఊళ్ళో సంత అలా పెడతారనమాట. అక్కడ నుండి బంగాళదుంపలు, టమాటాలు, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యారెట్, ఇంకేటేటి కావాలో అన్నీ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. బరబట్టీలు తెచ్చుకున్నాం, పచ్చిమిరపకాయలు. ఈరోజు కొత్తిమీర పచ్చడి చేశాను, చింతకాయ చారు పెట్టాను, అది కూడా రన్ అవుతుంది చూడండి. చింతకాయ ఇంకా కూరగాయలు అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అనమాట, ఏట్లకాయ సపరేట్ చేసి. బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెట్టను, అల్లం అప్పుడే కడిగేసుకుంటాను. ఉల్లిపాయలు ఎలా ఫ్రెండ్స్ మీకు రేటు? మాకు కేజీ 20 రూపాయలు ఉల్లిపాయలు. చింతకాయ చారు ఫ్రెండ్స్. చింతకాయలు శుభ్రం కడిగేసుకొని చింతకాయ చారు పెట్టాను ఇప్పుడు నైట్ డిన్నర్కి. కొద్ది వాటర్ వేసుకొని ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మనకు నచ్చినట్టు ముక్కలు కోసుకొని వేసుకోవడమే. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మొత్తం పిసికేవాలి. మాకు ఇటు సైడ్ ఎలాగే అంటారు, 2 టమాటాలు ముక్కలు కోసి అవి కూడా వేసేసి మొత్తం పిసికేసిన తర్వాత అప్పుడు కొద్ది కారం, తగినంత సాల్ట్ మనకు సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. చింతకాయలు ఉడకబెట్టాం కదా, ఆ రసం తీసుకొని వేసుకోవాలన్నమాట. ఎంత సరిపోద్దో అంత చూసుకొని చల్లారబెట్టుకొని మనకి ఎంత చారుకు కావాలో అంత చారుకు చూసుకొని మొత్తం వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, చింతకాయ చారు చాలా బాగుంటుంది. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. మనకి చింతకాయతో చేపల పులుసు పెడతాను నెక్స్ట్ మంగళవారం నాడు ఎప్పుడో పెడతాను. మంగళవారం కానీ బుధవారం కానీ చేపలు వస్తాయిలేండి మా ఊరు. చింతకాయలు బాగా అలా తీసి దాని నుండి వచ్చి జ్యూస్ వేసుకోవాలన్నమాట. మనకి ఎంత చారు కావాలో పులుపు అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అన్ని వాటర్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవడమే. మనకి ఎంత చారు కావాలో చూసుకొని వేసుకొని కారం కొద్దిగా సరిపడినంత వేసుకోవాలి. 1 స్పూను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది చింతకాయ చారు. బాగా మరిగిన తర్వాత మామూలుగా నార్మల్గా చారుకి ఎలా తాలింపు వేసుకుంటామో అలా తాలింపు వేసుకోవడమే. ఆయిల్ వేసుకొని ఒక డొక్కుడు కొద్దిగా వేసుకొని ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు చితకొట్టి వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు ఉంటే ఆవాలు వేసుకోవాలి. మా దగ్గర ఆవాలు లేవు. కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపులో నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. పోపు బాగా వేగించి మనం బాగా మరగబెట్టుకున్న చింతకాయ చారుని ఆ పోపులో వేసుకోవడమే. బాగా మరుగుతుంది కదా చారు. కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక మరగబెట్టి ఉంచుకున్న చింతకాయ చారు ఆ తాలింపులో వేసుకోవడమే, ఆ పోపులో వేసుకోవడమే. అంతే, చింతకాయ చారు రెడీ డిన్నర్కి. ఆ టమాటాలు అవి కొద్దిగా నలిపాలి, గరిటెతో ఇలా స్మాష్ చేసేస్తే పిల్లలు పాడేయకుండా ఉంచుతారు కాబట్టి. నెక్స్ట్ కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర శుభ్రంగా కోసి జల్లెడ బుట్టలో వేసుకొని నీట్గా కడుక్కోవాలి.
ఇసుక లేకుండా ఎక్కువ ఇసుక లేకుండా కడిగిన తర్వాత కొత్తిమీర పచ్చడిలోకి కొత్తిమీర 2 కట్టలు తెచ్చారు. 2 కట్టలు నీట్గా కట్ చేసేసి శుభ్రంగా జిల్లులు కన్నాలు బుట్టలో వేసుకొని శుభ్రం కడిగేసుకోవాలి ఇసుక లేకుండా. నైట్ డిన్నర్కి నిల్వ ఉన్నా బాగానే ఉంటుంది. 3 days వరకు ఏం పాడవదు. తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం పెనం పెట్టి ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, అల్లం, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి కరివేపాకు వేయడం మర్చిపోయాను అనుకుంటాను. మినప్పప్పు అవి కొద్దిగా వేగగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేయడమే. మొత్తం బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు ఇలా చిదిమేసి వేసేసాను, కట్ చేయలేదు, లేకపోతే మీదకి తోలుతాయి కదా. కొత్తిమీర మొత్తం అందులో వేసి కొత్తిమీర కొద్దిగా ఇలా వేగగానే చిన్నది టమాటాలు కూడా వేసి మొత్తం 2 కలిపి మగ్గాలి. అలా ఆయిల్లో మగ్గాలి. సిమ్లో పెట్టాలి, స్టవ్ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను. ఆల్రెడీ కడిగేసాను. ఒక 5 టమాటాలు కడిగేసి శుభ్రం కడిగేసాను. అవి కూడా మొత్తం వేసాను. మజ్జిగ కట్ చేసి వేసాను అనమాట. చిన్న చిన్న పీసెస్లా ఏం కాకుండా ఒక టమాటా 2 ముక్కల కింద కట్ చేసి వేసాను. బాగా సిమ్లో పెట్టి బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోవడమే. పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తిమీర, టమాటా, అల్లం పచ్చడి. మరీ మెత్తగా కాదు, మరీ అట్టే కాకుండా కొద్దిగా మీడియంగా అవ్వాలి. కంప్లీట్. ఇంకా